వీర్రాజు, చిన్నరాజా వచ్చారా? చెప్పేది నీకేరా చిన్నరాజా. భోషాణం గారు, ఆరుతో పాటు గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి? డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా? జంతువులు కదా, జ్ఞానం ఎక్కువ. అవునవును, మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. చెప్పారా బావా? బావా ఈడెవడు? కర్ణుని అర్జున్ని మిక్సీలేసి గిర్రని తిప్పి బయటికి తీస్తే నువ్వు 25 ఏళ్ళ నుంచి బ్యాలెన్స్ పాచి పట్టిపోయింది. నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేసా. ఎలా ఉంది? పనోడా? గొప్పోడు అయ్యా బాబు, మీ పెద్దక్క కాబోయే మొగుడు. ఇంట్లో వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్తారా బావా? మీ అక్కయ్యలు మధ్యలో హారతి పళ్ళం పట్టుకునుందే మీ పెద్దక్కయ్య. మా ఈడు చూడు బాగుంది కదా? బాగుంది, కానీ నువ్వు కొంచెం ముదరే. నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయాను బావా. నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడి బావా. చిన్నరాజా, మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. లోపలున్నది మనింటి దైవం బాబు. ముందక్కడ ఆశీర్వాదం తీసుకో. బిడ్డా, నిలబడి తింటున్నాడు బావా. అక్కడ నాకు ఇలా అలవాటైంది బావా. బళ్ళ దగ్గర కూడా నిలబడి తింటాం. బళ్ళ దగ్గర అక్కడి పద్ధతి వేరు, ఈ ఇంటి పద్ధతి వేరు. 25 ఏళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది. ఇది ఈరోజు మాకు కొత్తేం కాదు తమ్ముడు. ప్రతి పూట నీ పళ్ళెంలో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడో లేదో, ఒంటరిగా తను ఎన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు. అవును తమ్ముడు, మేమిన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇక్కడో ఇల్లుంది, ఇంట్లో అమ్ముంది, పిన్నమ్మలు కూడా ఉన్నారు, 3 అక్కలున్నారు. వాళ్ళెలా ఉన్నారు, అసలు ఉన్నారా చచ్చిపోయారా, వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా? ఏడ్చాం, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చూస్తామా అని రోజు ఏడ్చాం రా. నీకంటే ఎక్కువే బాధపడేవాడమ్మా వాడు. రావలసిన సమయం రాలేదని నేనే ఆపాను. ఇప్పుడు వచ్చింది. చిన్నరాజా, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. డల్గా కూర్చున్నావేంటి? తప్పు చేస్తున్నావేమోరా. ఇందులో తప్పేముంది? తప్పేరా. నా తమ్ముడు, నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా.
కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తత వచ్చానురా. ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డను కాదని తెలిస్తే ఏమైపోతారా? రే నువ్వు ఎందుకు వెళ్తావు, ఎందుకు మోసం చేస్తావు? అయిన పక్కన పెట్టు. అత్తగారింట్లో 6,000 కోట్లు, నీ అకౌంట్లో 63 లక్షలు, మరి ఈ ఇంట్లో కోటలు, గుర్రాలు, కత్తులు, డాళ్లు, భోషానాలు. ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కదరా, చక్రవర్తివి. యు ఆర్ ద రూలర్. అంబ పలుకు జగదంబ పలుకు, దొర మంచి పలుకు, దొర బతుకు నిలుపు. ఆహా, బాగుంది బాగా ఇస్తున్నాడు కదండి. ఫినిషింగ్ ఇంకా బాగా వాయిస్తారు. ఓహో, ఒళ్ళంతా రోషం, చూపుల్లో తేజం, మనసంతా దానం, మనిషి నిదానం. వీడికి మన గురించి బాగా తెలిసిపోయిందండి. దానం మీది, దీవెన మాది. మా బతుకు పండింది ఈ రోజు, మోసినంతా ఇస్తాడు మా రాజు. చిన్నరాజా వారు వారికి ఓ లక్ష ఇవ్వండి. పిచ్చగాళ్ళకి లక్ష్యం ఏంటండి? రాజాస్ ఫ్యామిలీ కదా, ఏం చేసినా సౌండ్ తగ్గకూడదు. సౌండ్ రిచ్ ఫ్యామిలీ రా. సల్లంగుండు మా రాజా, సల్లంగుండు మాలాంటి వాళ్ళకు నువ్వే దేవుడు అయ్యా. గిట్టుబాటు అయింది కదా, ఊరికనే వచ్చేస్తాయండి దీవెళ్ళు. హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, బాబా ఇంకోటి వచ్చాడు. శ్రీరంగనాథ హరి, ఇచ్చేస్తాడు మాకు సిరి, పడుతుంది మాకు పిడి. సుమద్రమాల గోవిందో హరి. చిన్నరాజా వారు వీరికి కూడా ఓ లక్ష ఇవ్వండి. మళ్ళీ లక్షకి తక్కువ పలకదే. హరిదాసే అంత ఊపితే వాడికి తగ్గట్టు మీరు ఊపాలి కదండి. రాచరికములు కూడదు. ఊపుతారు. ఒరే పాపిగా, కిరీటాలన్నావు, కత్తులన్నావు, డాళ్ళన్నావు, చక్రవర్తి అన్నావు, రూలర్ అన్నావు. రోళ్ళు కర్ర పెట్టి తిప్పినట్టుందిరా. అమ్మా, ఇట్స్ పెయినింగ్ యు నో. అప్పు చిన్నరాజా వారికి జన్మదినం గురించి చెప్పండి. అలాగే అండి. జన్మదినం అంట. బావా ఎల్లుండే నీ పుట్టినరోజు. ఓహో బర్త్డే. రే బావా, రూపాయి చాక్లెట్లు తీసుకొని అందరికి పంచేరా. ఓకే. ఛే, చాక్లెటా? మంది రాజాస్ ఫ్యామిలీ బావా, అది ఫస్ట్ టైం నీ సమక్షంలో జరగబోతుంది. అసలు 10 తరాలు అటు 10 తరాలు ఇటు చెప్పుకునేలా ఉండాలి. 10 తరాలటు 10 తరాలిట అంటే ఏమాత్రం ఉండాలి బావా? మనల్ని నమ్ముకున్న 40 గ్రామాలు ఉన్నాయి. గ్రామానుకో లక్ష చేసుకున్న 40 లక్షలు అంతే. అమ్మా, బాస్, అంతేనా? అంతే. విన్నారా బాబిగా, 40 లక్షలంట. ఖర్చు పెడదా బాగుంటుంది. అంతే కాదు బావా, ఈ ప్యాలెస్ అంతటికి రంగులు వేయడానికి ఇంకో 5 లక్షలు అయిందంతే. ఇది విన్నారా? ఇంకా టాప్ 5 లక్షలంట. బాగా పెట్టారు ఫిట్టింగ్. ఫిట్టింగ్ కాదు బావా, పెయింటింగ్. అదే సొన్నం పూయండి బాగుంటుంది. ఉస్యంగా బావా, ఆయన ఈ తిరగడానికి పాత కార్లు అది ఏం బాలేదు బావా. ఏదైనా మంచి పెద్ద కారు చూసుకునేద్దాం. పెద్ద కారం, అది కూడా కొనేద్దాం. సర్వ హక్కులు మనవని సర్వంతో మేస్తున్నారా ఏంటో ఈ విడ్డూరు. పోషాణం గారు, ఎందుకంటే అరుస్తున్నాయి? నేను కదా అరవాల్సింది. ఆకలేసి ఉంటుంది, ఓహో. గుగ్గిళ్ళు కావాలి. ఒక 50,000 ఇస్తే. అమ్మా, నన్ను తినమనకపోయారండి. సారీ అండి, అవి వెజిటేరియన్ తింటాయి, నాన్ వెజిటేరియన్ తింటాయి. ఫ్యాంటాస్టిక్, బాగుంది. మనం లోపలికి వెళ్దాం, నేనా? సెటిల్ చేసుకుందాం. బాబు, మీ ఇల్లు వద్దు, మీ ఇంటి పేరు వద్దు. నా ఇంటి పేరు నిల్లే. నిల్లు. ఒరే బావా, బ్యాంకులో డబ్బు గోకేశారు, అవును. ఈ గడ్డం గీకేశారు. అవును. కనీసం ఇదైనా మిగిల్చారా? తిప్పుకుంటూ బతుకుదాంరా. చూసేవాడికి కామెడీ, మనకేమో కాస్ట్లీగా ఉంటది. దొబ్బెద్దవరారా బావా, ప్లీజ్. చిన్నరాజా వారి సామాన్ సరిపోయింది ఏంటి? వచ్చేసింది ఏంట్రా? దీనికెలా తెలిసింది? నమస్కారం అండి, నా కూతురు. నమస్కారం అండి. అయ్యో, మీ ముందా? డబ్బుతో ఏదైనా కొనచ్చు గానీ గౌరవాన్ని కొనలేం కదా. తొక్కలో డబ్బు 10 రోజులు ఇక్కడ ఉంటే ఈ తోనేస్తారు. 63 లక్షల్ని 6 రోజులు కడిగేశారా? మనకు కనీసం ఈయన మిగిల్చారు. ఆడికి ఐగుళ్ళే పాపం. ఫేస్ చూడు. అమ్మో, అక్కడ 6,000 కోట్లు కదరా. ఎంత ఉంటే ఏంట్రా, అంకే మారుద్ది అంతే. మనకి 1,00,000 అన్నారు, ఆడికి 1,00,000 అంటారు. ఆ తర్వాత ఆడి కూతురికి ఇంట్లో వంట పని, నాకు తోట పని, ఆడికి పాకి పని, నీకు పెంట పని. ఫిక్స్ అయిపో. నా కూతుర్ని ఇక్కడే వదిలి వెళ్తాను. మొహమాటానికి కాకుండా మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి. అంతవరకు వీళ్ళ ప్రేమ గురించి ఎవరికీ చెప్పద్దు. వెళ్ళొస్తాను. నమస్కారం.
నమస్కారం అమ్మా. నా కూతురు. మా తమ్ముడు విజయధ్వజ శ్రీసింహ. సెకండ్ ఇచ్చే. నమస్తే అండి. అరే బాబిగా ఎంట్రీ ఇచ్చి లాక్ చేసిందిరా. 63 లక్షల ఆల్మోస్ట్ గాన్. ఇంకేముందిరా నా దగ్గర? ప్రాణం. ఒక్క ప్రాణానికి ఇన్ని కత్తులు అవసరమా? ఒక్కడే కానీ ఆ వంశంలో వాళ్ళ నెత్తురికి పోటెక్కువ. ప్రతి చుక్క ఉచ్చర కత్తే. పంతులు గారు, తాంబూలానికి కబురు చెయ్యండి. నేల బలి కోరుతోంది. నమస్కారం పెద్దయ్య. ఏడి ఎక్కడ ఎక్కడ నా అల్లుడు? అల్లుడొక్కడేనా అల్లుడొక్కడే వీర అల్లుడొక్కడే ధీర అల్లుడొక్కడే. ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా? ఆర్కెస్ట్రా కాదు బావా, మీ మేనమావ. మీ ఫ్యామిలీ అంటే పీక్ కోసేసుకుంటాడు. పాపం కళ్ళు పోయినాయి, కానీ కళాపోషణ ఎక్కువే. అల్లుడు బాబాయ్, ఆ, ఇదిగో మీ అల్లుడు. ఎక్కడ ఇదిగో ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ. ఆజ్ అంటే ఎలా ఉండాలి? నీకు బహుమతి తీసుకొచ్చాను అల్లుడు. అమ్మా నీలవేణి, బావొచ్చాడు రా తల్లి. అయ్యో నాకు సిగ్గు నాన్నగారు. బావని చూడాలనేమో కోరిక ఎక్కువ, ఎదురు పడితేనేమో సిగ్గు ఎక్కువ. ఇలాగైతే బావ సిట్టుకు వెళ్ళిపోతాడమ్మా. వద్దు బావగారు. అమ్మాయి నోట్లోంచి అసలు మాటే రాదు బాబు. ఇటు 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 అన్ని నువ్వే మాట్లాడుకోవాలి. మాట్లాడుకోండి. అంటే బావ సిటీ నుంచి వస్తాడు, ఎవ స్టైల్ గా ఉంటాడు, బాగా చదువుకున్నాడు, పర్ఫెక్ట్ గా ప్లెసెంట్ గా డీసెంట్ గా ఉండాలి. లేకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటాడు. సిగ్గు మెయింటైన్ చెయ్యమ్మా అన్నారండి మా నాన్నగారు. బాగా మెయింటైన్ చేశానా అండి? అంతేకాదండి, మీరేం మాట్లాడినా కళ్ళూపు కాళ్ళూపు తలూపు, అంతేగాని లొడలొడ అని బాగొద్దు, లూజ్ టంగ్ అనుకుంటారు అన్నారండి మా నాన్నగారు. ఏమైనా లూజ్ అయ్యానా అండి? కొంచెం చనువిస్తే చాలు, ఎదుటి వాళ్ళని మాట్లాడినివ్వకుండా అడ్వాన్స్ అయిపోతావన్నారండి మా నాన్నగారు. ఏమైనా అడ్వాన్స్ అయినట్టు అనిపించిందా అండి? లేదమ్మా. మగాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా రాసుకుని పూసుకుని తిరగొద్దన్నారండి. రాసుకుని పూసుకున్నట్టు ఏమైనా అనిపించిందా అండి? మావాడికే టంగు దొరదెక్కి కొనుక్కుందాం. నీ ముందు మావాడు నాలికి గీసుకోవడం కూడా పనికిరాడు. బావగారు, చిన్న డౌట్ అండి. రాజుల అబ్బాయి అంటే మండపాల్లో స్తంభంలాగా ఉంటాడనుకున్నాను. ఇదేంటండి మరీ మట్టసంగా ఉన్నారు? మనిషి మట్టసంగానమ్మా, మ్యాటర్ మాత్రం మంచి ఉంటది. ఓహో, ఓవర్ అనుకోవద్దు బావగారు. కత్తి బాగా తిప్పుతారా అండి? ఇంకా మొదలు పెట్టలేదమ్మా, టైం వస్తే బాగా తిప్పుతాడులే. నేనొచ్చింది మీకోసమే బావగారు. ఏం అవసరం వచ్చినా నీలా అనండి. ఎలా? నీలా అనండి, వాలిపోతాను. ఓహో, అలాగేనమ్మా. ఉపయోగించుకోండి. హ్యాపీ బర్త్డే. రిజర్వేషన్ నిశ్చితార్థానికి డాడీ కొన్నారు. దీంతో సగం పెళ్ళి అయిపోయినట్టే. ఏంటి? సగం పెళ్ళి అయిపోయిందన్నావుగా, సగమే కమిట్ అవ్వదు. అమ్మ తోడు, అంతకుమించి పైకి వెళ్ళవు. పెళ్లి దాకా ఆగలేవా? పెళ్లికి ప్రాబ్లం ఏముంది? మంచి ఫ్యామిలీని పట్టేశాక. పట్టడం ఏంటి? నోటి దూడ. మంచి ఫ్యామిలీలో పుట్టానని పోయి మంచి ఫ్యామిలీని పట్టేశాను కదా అన్నాను. ఇది అంత కోదు. ఎవరది? ఎవడు? ఆర్కెస్ట్రా గాడు. కళ్ళు కనిపించవు, నువ్వు సైలెంట్ గా ఉండు.
భజన చేసే విధము తెలుపండి. అల్లుడు గారా భజన చేసుకుంటున్నారా? మామకు తగ్గ అల్లుడు, మంచి భజనగాడు. చేసుకోండి చేసుకోండి. భజన భజన ఆ భజన దగ్గరే ఆగిపోయారంట అల్లుడు గారు. ముందుకు వెళ్ళరే, వెళ్ళండి. అక్కడ వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు, అంతకు మించి పైకి వెళ్ళకూడదు. భజన కూడా పర్మిషన్ అడగటం ఏంటి అల్లుడు? భజన అచ్చి బాబోయ్, ఈ టోన్ వచ్చిందేంటి? నువ్వు ఇట్రా. అల్లుడు గారు భక్తి పారస్యంలో ఉన్నారమ్మా, మధ్యలో ఆఫ్ చేస్తే పాపం. అవునవును, మేమిద్దరం కలిసి చేస్తాం నాన్నగారు పూజ. మీరెళ్ళండి. చేసుకోండి అమ్మా, చేసుకోండి. కాళ్ళ గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్. సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి? ఇది ఖాళీయే కదండి, లవ్ లేదు కదా? అంటే లవ్ లేదనమాట. నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి జీవితం హబ్బా పండగే అన్నారండి మా ఫ్రెండ్స్. పండగే కదండి. ఇదేంటి? బుకింగ్ అండి. పాప బుకింగా? నిశ్చితార్థానికని చేయించారండి మా నాన్నగారు. బాగా సరిపోయిందా అండి? ఇది తొడిగేస్తే సగం పెళ్ళి అయిపోయినట్టేనట్టండి. సగం కోఆపరేట్ చేయొచ్చంట. చేనా అండి? చేయి. తట్టుకోలేనమ్మా చిన్నపిల్లాడిని. మీరు చిన్నపిల్లాడేంటి? పెళ్లి చేసుకుంటే దడా దడా దడామని డజన్ మంది పిల్లల్ని కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరి సిగ్గు ఎక్కువలా ఉంది బాబుగారు. సిగ్గు తగ్గాక నీలా అని పిలవండి, వాలిపోతాను. ఉపయోగించుకోండి. పాపోయ్